హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ హెర్బల్ సోప్స్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అంటే ఇందులో 3 ఏమో ఒకే టైప్ చేశాను. ఒకటి డిఫరెంట్ టైప్ అనమాట. హార్ట్ షేప్‌ది వచ్చేసి డిఫరెంట్ టైపు. ఇక్కడ నేను మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి వావిలాకు తీసుకున్నానండి. ఇది స్కిన్ ఎలర్జీకి బాగా యూజ్ అవుతుంది. అలోవెరా తీసుకున్నాను. వావిలాకుని ఆకులు అన్నీ తుంచుకొని, కొన్ని ఆకులు తుంచుకొని, అలోవెరా కూడా బాగా వాష్ చేసి, పీల్ చేసుకొని, గుజ్జు తీసుకోవాలండి. ఒకవేళ అలోవెరా ఫ్రెష్‌ది లేకపోతే మీరు మార్కెట్‌దో అయినా మార్కెట్‌దైనా యూస్ చేసుకోవచ్చండి. వావిలాకు అనేది ఒకవేళ లేకపోతే ఏం పర్వాలేదండి. ఉన్న దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఇది కూడా స్కిన్ ఎలర్జీస్‌కి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి బాగా యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను. తుంచుకున్నానండి కాస్త. ఇది సైడ్స్‌లోది అంతా పీల్ చేసుకొని, బాగా వాష్ చేసుకోవాలండి. వా వాష్ చేసుకొని, పీల్ చేసుకొని, నా దగ్గర ఉన్నది బాగా లేతగా ఉందనమాట. అందుకని కొంచెం గుజ్జు కొంచెం తక్కువగా వస్తదండి నా దాంట్లో. ఇది లోపల పార్ట్ కూడా అండి ఆహ్, నాకైతే ఎలర్జీ అవుతదండి. మామూలుగా నేను లోపల జెల్ కూడా వాష్ చేస్తాను. అంటే కొంతమందికి మామూలుగా అలోవెరా పెట్టుకున్నా దురదగా ఉంటదండి. అందుకని చెప్పేసి వాష్ చేసుకోవాలి లోపలిది కూడా. అప్పుడు దురద అనేది ఉండదు. నేనైతే ఎప్పుడూ వాష్ చేస్తానండి లోపల పార్ట్. ఓన్లీ బయటిది వాష్ చేస్తే గనక ఎలర్జీ అవుతుంది మాకు పర్సనల్‌గా. అందుకని చెప్పేసి నేను లోపల గుజ్జు కూడా వాష్ చేశానండి. ఇదేమో వేపాకులు లేతగా ఉన్నాయి. కొన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. స్కిన్ ఎలర్జీస్, పింపుల్స్‌కి, అలర్జీస్‌కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఇదేమో పుదీనా ఆకులండి. కొన్ని పుదీనా ఆకులు ఇది కూడా పింపుల్స్‌కి యూజ్ అవుతుందండి. పుదీనా ఆకులనేవి పింపుల్స్‌కి యూజ్ అవుతాయి. వావిలాకులనేది స్కిన్ ఎలర్జీస్‌కి యూజ్ అవుతాయి. అన్నీ కలిపి చేస్తున్నామనమాట. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. వావిలాకిది పుదీనా ఆహ్, వేపాకు వేసుకున్నాము. ఇప్పుడు వావిలాకు, అలోవెరా అండి. ఇలా చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలోవెరా అండి అంతే వచ్చింది నాకు. వాష్ చేసిన తర్వాత వాష్ చేయకపోతే ర్యాషెస్ వచ్చేస్తాయి చాలామందికి. లేదంటే మీరు రెడీమేడ్ అయినా వాడుకోవచ్చు. కాస్త వాటర్ వేసుకొని పసుపండి. పసుపు కూడా చాలా మంచిది స్కిన్‌కి అని చెప్పేసి నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది ఫ్రెష్ పసుపండి. ఏవన్నా ఐటెమ్స్ ఇందులో లేకపోతే పర్వాలేదండి. అలాగైనా మీరు చేసుకోవచ్చు. ఏమన్నా స్కిప్ అయినా వావిలాకు దొరకకపోయినా ఓకే అండి. పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుతున్నాననమాట. లేకపోయినా నీము, తులసాకులు, పుదీనా ఆకులు ఇలా వేసుకొని చేసుకోవచ్చండి. వడపోసుకోవాలండి. నీట్‌గా ఓన్లీ వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వడపోసుకోవాలండి. నిన్నటి ఎపిసోడ్‌లో అండి హోమ్‌మేడ్ సోప్స్
షేర్ చేశాను. బార్లీ, ఫ్లాక్స్ సీడ్స్‌తో, తర్వాత నలుగు పిండితో, ఉప్టన్ అంటారు కదా! అవి కూడా ఎపిసోడ్ కూడా వాచ్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు. బాగా పిండేసానండి. ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్‌లీ ఒక 200 గ్రామ్స్ ఉంటుందండి. సోప్ బేస్. మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్, మీషో, అమెజాన్ ఎక్కడన్నా మీకు అవైలబుల్‌గా ఉంటుంది ఆన్‌లైన్ స్టోర్స్‌లో. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం బాయిల్ చేసుకుంటున్నాము. ఇదొచ్చేసి చిన్న దాంట్లో అండి నా దగ్గర ఆమ్లా జ్యూస్ ఉందనమాట. అంటే నేను సీజన్‌లో ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నాను. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇందులో వాడుతున్నానండి. చాలామందికి లెమన్స్ పడవు. ఇదేమో బాదాము క్యూబ్స్ నేను ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత మనకి రోజ్ వాటర్ కావాలి. విటమిన్ ఇ అయినా లేదంటే ఏదైనా కోకోనట్ ఆయిల్ అయినా, ఆల్మండ్ ఆయిల్ అయినా ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసానండి స్టవ్వు. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ నేను ఆమ్లా వేసుకుంటున్నాను. ఉసిరికాయ జ్యూస్ అండి. ఫ్రెష్ ఉసిరికాయ జ్యూసు నేను ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నానండి. ఇది కామన్‌గా వేసుకుంటున్నాను. తర్వాత బాదాం పాలు నేను లాస్ట్ ఎపిసోడ్‌లో ఎలా చేసుకున్నాననేది షేర్ చేశానండి. మళ్ళీ చూయించట్లేదు. నేను ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా. అది బాదాం పాలు మాయిశ్చరైజర్ అనేది ఉండాలి కదా! అందుకని చెప్పేసి నేనిక్కడ బాదాం పాలు వాడుతున్నాననమాట. క్యూబ్స్‌లా చేసి ఫ్రీజర్‌లో పెట్టుకున్నాను. ఆమ్లా జ్యూస్ కూడా సీజన్‌లో నేను క్యూబ్స్‌లా చేసి ఫ్రీజర్‌లో పెట్టుకున్నానండి. అంటే కొంతమందికి లెమన్ పడదనమాట. హ్మ్. అందుకని విటమిన్ సి ఉంటుంది ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ ఆమ్లా వాడాను. హెయిర్‌కైనా, స్కిన్‌కైనా చాలా మంచిదండి ఆమ్లా అనేది. ఒక 3 క్యాప్సూల్స్ వేసుకుంటున్నానండి ఆయిల్. విటమిన్ ఇ క్యాప్సూల్స్. లేదంటే మీరు కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ మీకు దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. కొంచెం హాట్ వాటర్‌లో ఫ్రీజర్ నుంచి తీసాను కదండీ! కొంచెం కట్టేసాను స్టవ్. కాకపోతే కొంచెం ఇట్లా హాట్ వాటర్‌లో పెడుతున్నానండి. స్కిన్ ఎలర్జీస్‌కి, పింపుల్స్‌కి అంటే ఇప్పుడు వచ్చేది ఇంకా వర్షాకాలమే కదండీ! బాగా యూజ్ అవుతుందండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు చేసుకోండి. మనం చేసుకుంటే మనం ఏం వాడుతున్నామనేది మనకి తెలుస్తుంది కదా! చేసుకుంటే బావుంటుంది. ఏవైనా ఐటెమ్స్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ వావిలాక్ అనేది లేకపోతే స్కిప్ చేసేయండి. ఒకటేమో ఓన్లీ ఆమ్లా జ్యూసు, బాదాం పాలు ఉన్నది వేసుకున్నానండి. మిగతాదంతా ఈ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కలిపి పోసుకుంటున్నానండి. 3 ఒక టైపు, ఒకటేమో ఓన్లీ ఆమ్లా జ్యూస్, బాదాము మిల్క్ ఉన్నదండి. ఒక 1 అవర్‌లో అయిపోతుందండి. కాకపోతే మీరు మార్నింగ్ చేసుకుంటే, ఈవినింగ్ వాడుకుంటే బావుంటదండి. తొందరగా గట్టిపడిపోతుందనమాట. మా లాస్ట్ ఎపిసోడ్ కూడా చూడండి. ఎలా వచ్చిందనేది చేసి చూడండి. రోజ్ వాటర్ మర్చిపోయానండి. పైనుంచి ఇంకా వేడిగా ఉందని పోస్తున్నాను. యాక్చువల్లీ ముందే పోసుకోవాలి. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే రోజ్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.